మనం పిల్లలు పుట్టినప్పుడు పేరెంట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతి తల్లిదండ్రి కూడా మా వాడు బాగా చదవాలి, వాడికి మంచి ఉద్యోగం ఉండాలి, వాడికి మంచి మ్యారేజ్ అవ్వాలి, వాడికి తగ్గట్టుగా ఆస్తులు సంపాదించుకోవాలి. ఎక్స్ట్రా కోరిక ఏమిటంటే వాడు ఫారిన్ వెళ్ళాలి. ఈ ఫారిన్ వెళ్ళాలి అనే కోరికని మాత్రం నేను కొంచెం తప్పుపడతానండి. ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర ఉండొద్దు అనుకోవటం ఏమిటండి? ఎక్కడో ఇక్కడ నేను కొంచెం విభేదించను, కానీ ఈ జనరేషన్లో వాళ్ళు ఏమీ తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు కాబట్టి ఈ ఫారిన్ వెళ్ళడం అనేది పక్కన పెట్టేద్దామండి. మనం అవునన్నా కాదన్నా వెళ్ళిపోతూనే ఉంటారు. అఫ్కోర్స్ అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతారు, అక్కడే ఉంటారు. వీలైతే అక్కడ అమ్మాయిల్ని చేసుకుంటారు. ఏదైతే ఏమిటి పక్కన పెట్టేద్దాం. కానీ మన పిల్లల చదువు బాగుండాలి, లేదా మన పిల్లల థాట్ ప్రాసెస్ బాగుండాలి, వాళ్ళు మాతో బాగుండాలి, హార్మోనీలో ఉండాలి, ఇలా రకరకాల కోరికలు తల్లిదండ్రులకు ఉండటం సహజం. ఇందులో ఆవగింజంతైనా తప్పు లేదు. అర్థమైందండి? కాబట్టి మనకి పిల్లలకి పేర్లు ఇచ్చేటప్పుడు ఎటువంటి పేరు ఇస్తాం? పేరు ఐశ్వర్యాన్ని మాత్రమే ఇవ్వాలా, లేకపోతే ఐశ్వర్యంతో పాటు మంచి బుద్ధి, మంచి నడవడిక కూడా ఇవ్వాలా? ఇవి రెండు ఉండాలంటే ఏం చేయాలి? మన పిల్లవాడి చదువు బాగుండాలి, వాడి థాట్ ప్రాసెస్ బాగుండాలి. ముందు ఈ రెండు బాగుండాలండి. ఈ రెండు బాగుండాలంటే దానికి తగ్గ అక్షరాలు వెయ్యాలి. ఇంగ్లీష్ భాషలో ఇటువంటి అక్షరాలలో మొట్టమొదటి అక్షరం ఎస్. అవునన్నా కాదన్నా. ఎస్ అనే లెటర్ మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చదువునిస్తుంది, థాట్ ప్రాసెస్ని ఇస్తుంది. వెరీ షార్ప్ థాట్ ప్రాసెస్ ఇస్తుంది. అందుకే ఎస్తో పేర్లు పెట్టుకున్నారనుకోండి, మంచి పేర్లు కొన్నే ఉంటాయి కదా. మా పక్కింట్లో ఎస్తో పేరుందండి, మా వాడికి ఈ పేరు వద్దంటే ఐశ్వర్యాన్ని తీసేసేయండి, థాట్ ప్రాసెస్ని తీసేసేయండి, ఆ షార్ప్ ఇంటెలిజెన్స్ని తీసేయండి. ఎస్తో శ్రీనివాస్ అనేది ఇప్పుడు పెట్టలేం కదండి, అన్డౌటెడ్లీ పెట్టం. ఎస్ తోటి కొత్త పేర్లు ఏం పెట్టాలి? ఎక్కడ చూసినా ఎస్ తోటి మీకు విన్న పేర్లే వస్తాయి కాబట్టి చూద్దాం అందులో ఇంకా కొంచెం బెటర్గా ఉండే. బట్ ఎస్ తోటి మీ అబ్బాయికి పేరు, పిల్లలకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పెట్టినప్పుడు ఎండింగ్ లెటర్స్ ఏమి ఉండాలి కాస్తంత చూసుకుని, ఈ ఎండింగ్ లెటర్ మీ డేట్ ఆఫ్ బర్త్ని సరిగ్గా తీసుకువెళ్ళే ఉందా లేదా చూసుకుని పెట్టుకుంటే మాత్రం అన్నీ వస్తాయండి పేరుతోటి. ఇంగ్లీష్ భాషలో మరొక అక్షరం హెచ్తో పెట్టుకొని ఎంతో ఎండ ఇలా పెట్టుకోండి, బాగుంటుందండి. కాకపోతే దానికి కొంచెం మోడర్న్ పేర్లు అన్నప్పుడు ఇదివరకటి పేర్లా ఉండవు. ఇప్పుడు నేను ఎవరికైనా సరే సుబ్బారావు అని ఇచ్చాను అనుకోండి, పేరు తీసుకుంటారా? రామారావు ఇస్తాను, తీసుకుంటారా? అబ్బాయి సమస్య లేదు. అవే సుబ్బారావుని అదే రామారావుని మేము మార్చాల్సి వస్తుంది. కొత్తగా పెట్టాలనుకోండి రామ్ విహాన్ అంటాం, అంతే కదా.